రాజమహేంద్రవరం కొంతమూరు సమీపంలోని దివాన్ చెరుకుల దారిలో నయారా పెట్రోల్ బంకు, హెచ్పి పెట్రోల్ బంకులు ఈ రెండు కూడా. ఇది దాటాక ఉదయనగర్ అని లేఅవుట్ ఉంది లెఫ్ట్లోకి. అక్కడ ఇది ఒక ప్లాట్, ఇది ఒక రోడ్డు. ఈ ప్లాట్కి ఇదిగో ఇటువైపు ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు. ఈ రోడ్డు అయితే ఫెయిర్గా ఫామ్ అయ్యింది. ఇది తీసుకున్న ప్లాట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎలా వస్తుంటే రోడ్డు ఇది. ఇది దారి. ఈ రోడ్ నుంచి హైవేకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఈ రోడ్డు తిన్నగా ఇలా వస్తే స్థలం పక్కనే సుమారు 200 మీటర్ల దూరంలోనే హైవే ఉంది. ఇది కూడా ఇంచుమించు చాలా ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని 300 గజాల ప్లాట్లు. మాకు సంబంధించిన వాళ్ళే ఒక 15 మంది వరకు ఇప్పటిదాకా బ్రాహ్మణులు ఇక్కడ ప్లాట్లు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఇల్లు కట్టే ఆలోచనలోనే ఉన్నారు. ఈ పుష్కరాల లోపలనే ఇక్కడ ఇల్లు కట్టి నివాసం ఉండాలనే పథకంలో ఉన్నారు. అందువల్ల ఇది మాకు పెద్ద అగ్రహారంగా మారే అవకాశం ఉంది. ఇది ఉదయనగర్, కాంతినగర్ ఉన్నాయి అక్కడ అనమాట. ఇది చాలా మంచి పొజిషన్స్. ఇది ఇదిగో ఆ కనిపించేదే హైవే అనమాట. 200 మీటర్లు వచ్చేసరి ఎంత పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద లారీలు విస్తృతంగా తిరుగుతున్నాయి. ఇక్కడ సిమెంట్ రెడీ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఉంది. అలాగే శిల్పాలు తయారు చేసే వాళ్ళు కూడా చాలా వరకు శిల్పాలు ఇక్కడ పెట్టారు. అలాగే చాలా వరకు అంటే ఇక్కడ క్వారీలు ఉండే ఒకప్పుడు, ఈ క్వారీలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇది పెద్ద అగ్రహారం అయ్యే అవకాశం ఉంది. అగ్రహారానికి ఎక్స్టెన్షన్లోకి వస్తుంది. ఇది అసలు ఈ ప్రాంతమే ఒక అగ్రహారంగా మారే అవకాశం ఉంది అన్నమాట. దీనికి త్వరలోనే మంచి పేరును కూడా నిర్ణయించి అగ్రహారంగా మార్చే ప్రపోజల్ ఉంది. అలాగే ఇక్కడే టవర్స్, ఇంటి పేరుతోటి మన బ్రాహ్మణులకు సంబంధించిన టవర్స్ కట్టాలని పథకం ఉంది. ఇప్పటికి 4 టవర్స్కి సంబంధించిన మనుషులు సిద్ధంగా ఉన్నారు. అంటే ఒకటి ప్రపర్తి టవర్స్ అని, ఒకటి దేవరకొండ టవర్స్ అని, ఒకటి కుంపెల్ల టవర్స్ అని, ఇంకొకటేమో ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు శ్రీపాద టవర్స్. శ్రీపాద వాళ్ళు 3 అడిగారు. ఇంకో 3 కూడా దొరికితే టవర్స్ అంటే ఒక సెట్కి 6 ఫ్లాట్లు వస్తాయి అన్నమాట. హైవే నుంచి 200 మీటర్ల దూరం అంటే మనకి కరెక్ట్గా అన్ని విధాల ఉపయోగపడేది అనమాట. హైవే రోడ్డు చూసారా ఎంత విస్తీర్ణంగా ఉందో. ఈ రోడ్డు మీద నిరంతరం లారీలు తిరుగుతూనే ఉంటాయి. చాలా ఫెయిర్ రోడ్డు. ఇది అతి త్వరలోనే సిమెంట్ కానీ కాంక్రీట్ అదే తారు కానీ వేసే అవకాశం. ఇది పెద్ద జంక్షన్ అనమాట. ఇక్కడ ఇదిగో ఎదురుకుండా కనిపిస్తుంది హైవే. హైవే చూడండి బస్సులు వెళ్తున్నాయి. హైవే డైరెక్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలోనే హైవే అనమాట. మొత్తం రోడ్డు చూపించడం కోసం కనిపిస్తుంది హైవే. వీడియో తీస్తున్నాను. నిజానికి మొత్తం రోడ్డు వీడియో మొత్తం రోడ్డు చూపించకపోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే రోడ్డు చూసారా, ఏకంగా రోడ్డు వేసింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా స్థలం దాకా కూడా. ఈ మధ్యన ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళు సుమారు ఒక 15 మంది వరకు ఇప్పటికి ఫ్లాట్సింగ్ కట్టుకోవడానికి సిద్ధంగానే అనమాట. మనం చేసుకున్న దానికి ఫెన్సింగ్ చేస్తున్నాం. హైలీ ప్రైమ్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ నుంచి దివాంచెరు 2 కిలోమీటర్లు, కొంతమూరు 2 కిలోమీటర్లు. కొంతమూరు అంటే హైలీ డెవలప్డ్ కొంతమూరు. ఇదంతా కొంతమూరు భాగంలోకి వస్తుంది. అంటే అన్ని ఇల్లు ఉన్న అగ్రహారమే ఉందన్నమాట. 2 కిలోమీటర్ల దూరంలో కొంతమూరు అగ్రహారం. 4 కిలోమీటర్ల దూరంలో కాతేరు అగ్రహారం. అంటే మేము ఉంటాం లారీలు తిరుగుతున్న ప్రాంతం. హైవే. ఈ హైవే లెఫ్ట్ సైడ్ విశాఖపట్నంకి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ విజయవాడకి వెళ్తుంది. అంటే విజయవాడ నుంచి అటు హైదరాబాదు, అటు చెన్నై హైవేలకి కలుస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం వస్తుంది హైవే. అదిగో ఇదంతా కూడా ఈ హైవే, ఈ హైవే అనమాట. ఈ హైవే కారు వెళ్తున్న దారిని చూసారా, అది దివాంచెరు వెళ్తుంది. ఈ హైవే పక్కన చాలా రకరకాల కమర్షియల్ ఫర్మ్స్ వచ్చాయి. ఓ పక్కనే ఈ పక్కనే 2 పెట్రోల్ బంకులు. ఇది ఇక్కడ కానీ అవని అని ఏదో ఉంది చూడండి బోర్డు. అవని అని ఏదో బోర్డు ఉంది. అవని అని ఏదో దాని మీద బోర్డు మీద. అలాగే అది కనిపిస్తుంది నయారా పెట్రోల్ బంక్. అక్కడ నయారా, దాని పక్కన హెచ్పి పెట్రోల్ బంక్. 2 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నమాట. నయారా, హెచ్పి. అవన్నీ అంటే ఏదో ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆర్సీఎం అంటే రెడీమిక్స్
ఆర్ఎం రెడీమిక్స్ ఇది హైవే మీద మనం 13 నుంచి అలాగా అగ్రహారంకి వెళ్తున్నాం. ఈ హైవే తినగా కొవ్వూరు వెళ్ళిపోతుంది. 4th బ్రిడ్జ్ అంటుంది. ఈ ఎడం వైపు షణ్ముఖపీఠం, ఇదంతా కూడా ఎడం వైపు ఉన్నదంతా షణ్ముఖపీఠం అని సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ ఎడం వైపు షణ్ముఖపీఠం అంటారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇల్లు, వల్లభగండ దేవాలయం అదంతా. ఇగో అలాగే నయారా పెట్రోల్ బంక్, దీని పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్, రెండు కూడా అలాగే వీటికి కొద్దిగా దగ్గరలో కుడివైపుకి కేశవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంతకు ముందే ఇంకొక ప్లేస్ పెద్ద నయారా పెట్రోల్ రెస్టారెంట్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా కొద్దిగా ఎదురుకు వస్తే కుడివైపుకి కేశవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే మొత్తం రోజు చూసిన కోసం కంప్లీట్ చూపిస్తున్నాను. అలాగే పక్కన అంటే ఏదో ఉంది హైవే అనమాట. 4th బ్రిడ్జ్ హైవే పాయింట్ అంతా కూడా. ఇక్కడ నుంచి దివాంచెరు 2 కిలోమీటర్ల దూరమే. ఈ కుడివైపు ఉన్నదంతా కూడా 19కి సంబంధించిన అగ్రహారం అనమాట. ఎడం వైపు అది చెప్పాను కదా షణ్ముఖపీఠం. ఎడం వైపు ఇప్పుడు వైపు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా అదే కేశవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి ఎడం వైపుకి కొంతమూరు తర్వాత శాంటూరు, ఇదంతా కూడా రాజమండ్రి సిటీ అనమాట. కుడివైపుకి వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఎడం వైపు సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు దిగితే లెఫ్ట్ సైడ్కి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు సర్వీస్ రోడ్డు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ కూడా సర్వీస్ రోడ్డు ఉంటుంది. అది దిగితే రైట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 4.5 కిలోమీటర్లు అంతే ఎయిర్పోర్ట్. ఈ కింద ఉన్నది హైవే ఇదనమాట. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే హైవే. ఈ 13 అంటే మొత్తం రోడ్డు కోసం నేను కంప్లీట్గా వీడియో చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ ఇదే ఈ రోడ్ ఇలా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి కోరుకొండ రోడ్ అంటారు రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ల దూరంలోనే మా అగ్రహారం ఉంది, సీతారామ అగ్రహారం. వెళ్తే ఎదుర ఇన్నోవా షోరూమ్, ఇంకా చాలా షోరూమ్ వచ్చాయి. రైట్ సైడ్ మళ్ళీ ఇంకో హెచ్పి బంక్ ఉంది, పెట్రోల్ బంక్. అది దాటాక అగ్రహారం. ఈ లెఫ్ట్ సైడ్కి టొయోటా షోరూమ్ ఉంది. ఇక రైట్ సైడ్ మళ్ళీ పెద్ద హెచ్పి పెట్రోల్ బంకు. ఇవన్నీ కూడా పెట్రోల్ బంకులు. ఇక్కడే ఒక 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కట్టారు. పెద్ద పెద్ద షోరూమ్స్ కట్టారు. రకరకాలు ఉన్నాయి. పట్టుకోగలవా? ఇలా వెళ్తే ఇక్కడ అగ్రహారం బోర్డు చూసారా, గ్రీన్ కలర్ కనిపిస్తుంది అగ్రహారం బోర్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి లోపలికి వెళ్తే ఆ కనిపిస్తున్నది మా అగ్రహారం అనమాట. సీతారామ అగ్రహారం అంటారు. అందులో కుడివైపు భాగం అంతా మా అన్నదమ్ములు అక్షరాలకు సంబంధించిన 12 ఇళ్ళు ఉన్నాయి. ఆ యువతలకి పరమాచార్య లేఅవుట్, అందులో ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. కొద్దిగా లోపలికి ఇంకో 4-5 ఇళ్ళు ఉన్నాయి. అలా మొత్తం చాలా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇప్పుడు మా అగ్రహారంలోకి ప్రవేశించాం అనమాట. ఇదంతా అగ్రహారం. మా అగ్రహారంలో చివరికి వస్తే పంచముఖాయ స్వామి గుడి. ఆ పంచముఖాయ స్వామి గుడికి చేర్చి ఉన్నదే మొత్తం మా 12 మంది యొక్క గృహ సముదాయం అన్నమాట. ఇదిగో ఈ చెట్టు చివరికి వచ్చింది మా ఇల్లు. వారిపోయింది బయట. ఇదిగో ఇదే మా కుంపలవారి భవన సముదాయం, మా పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం.
ఇది దాటాక వచ్చింది మా ఇల్లు. ఇది మా సీతారామ అగ్రహారం.